ఎప్పుడైతే దేవుడు నీ యందు కనికరపడతాడో అప్పుడు మాత్రమే నువ్వు తిరిగి కట్టబడతావని ఈరోజు నువ్వు తెలుసుకోగలగాలి. నువ్వు ఆయన వేడుకున్నట్లయితే, ఆయన బ్రతిమాలుకున్నట్లయితే యెషయా గ్రంథము 60వ అధ్యాయము 10-19 వచనంలో చూసినప్పుడు, అన్యులు నీ ప్రాకారంలో కట్టుదురు, వారి రాజులు నీకు ఉపచారం చేయుదురు. అనగా నేను కోపాన్ని నిన్ను కొట్టి తిని గాని కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను. ఇక మీద పగలు సూర్యుని ప్రకాశం నీకు వెలుగుగా ఉండదు. నీకు వెలుగిచ్చుటకే చంద్రుడు నీకును ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును. నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. ఆయన కనికరం పడడం వల్ల మాత్రమే తిరిగి నువ్వు కట్టబడతావు. ఆయన జాలి పడడం వల్ల మాత్రమే నీకు ఆయన వెలుగుగా ఉంటాడని రాత్రికాలంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరైతే ఆయన వైపు తిరుగుతారో, ఆయన వేడుకుంటారో, ఆయన కనికరం కోసం కనబడతారో, దేవుడు ఖచ్చితంగా వారి కృపనిచ్చి మరలా తిరిగి కట్టడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. ఆమేన్.